ఆంధ్రప్రదేశ్లో హిందూ మతం పైన, హిందూ ధర్మం పైన, హిందువులకు వ్యతిరేకంగా కుట్ర జరుగుతోందా, జరిగిందా, జరుగుతోందా కాదు జరిగిందా? ఇది మామూలుగా అయితే సరే ఏదో రాజకీయంగా మాట్లాడుకుంటున్నారు అనుకోవచ్చు, ఒకరినొకరు విమర్శించుకుంటున్నారు అనుకోవచ్చు. అలా విమర్శించుకున్నా కూడా మతాల జోలికి అంత తేలిగ్గా వెళ్ళరు. హిందువులు అసలు వెళ్ళరు. వేరే మతం వాళ్ళు చాలామంది తమకున్న మైనారిటీ హోదాని అడ్డు పెట్టుకుని ఎదుటి వాళ్ళ మీద, పర్టికులర్గా హిందువుల మీద విరుచుకుపడడం, హిందువుల్ని టార్గెట్ చేసినట్టు బిహేవ్ చేయడం, ఇవన్నీ మనం చూస్తూ ఉంటాం. కానీ హిందువులకి సహనం ఎక్కువ, ఓర్పు ఎక్కువ, ఇంక్లూజివ్నెస్ ఎక్కువ. అంటే అందరినీ కలుపుకుపోయే, అందరినీ తమలో కలుపుకునే మనస్తత్వం ఎక్కువ. కలుపుకునే అంటే మతాలు మార్పించి కాదు, మనవాళ్ళు అనే ఒక కలుపుగోలుతనం అంటాం కదా, అట్లా. అందుకనే ఎవరు ఎన్ని మాట్లాడినా, ఎవరు ఎన్ని తిట్టినా హిందువులు పెద్దగా రెస్పాండ్ అవ్వరు. అది చేతగానితనం కాదు, సహనం. మంచితనానికి చేతగానితనానికి తేడా తెలియని వాళ్ళు మాత్రమే ఇది చేతగానితనం, హిందువులకి ఏం తెలియదు అనుకుంటారు. ఉదాహరణకి 2-3 ఎగ్జాంపుల్స్ చెప్తా నేను. ఇవి చేతగానితనం అనుకుంటారు కానీ కాదు. ఇప్పుడు మైనారిటీస్, పర్టికులర్గా ముస్లిం మైనారిటీస్ హిందువుల వీళ్ళలో ఏదైనా ఫంక్షన్స్కి వస్తారు. ఫ్రెండ్షిప్, ఉదాహరణకు నేనే ఉన్నాను, నాకు మా ఊర్లో చాలా క్లోజ్ ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు ముస్లిం. అసలు ముస్లిం హిందూ అనే డిఫరెన్స్ కనపడేది కాదు, అంత క్లోజ్ ఫ్రెండ్స్. మన ఇళ్లలో ఏ ఫంక్షన్, బర్త్డే ఫంక్షన్లు, పెళ్ళిళ్ళు, లేకపోతే ఇంకేదన్నా ఎటువంటి ఏం జరిగినా కూడా మనం, వాళ్ళు కూడా మన ఇంటికి భోజనానికి వస్తారు కాబట్టి వాళ్ళు హలాల్ చేయని కోడిని కానీ, హలాల్ చేయని మటన్ కానీ తినరు కాబట్టి వాళ్ళ కోసం హలాల్ చేస్తాం. మనం కూడా తింటాం. అదే అంటే మన కోసం చేసుకునే దాన్నే హలాల్ చేసి వాళ్ళ కోసం చేస్తాం అన్నమాట. మామూలుగా హిందువుల్లో అయితే హలాల్ అనేది ఉండదు అసలు. మనతో పాటు ఒక ఊర్లలో ఎట్లా ఉంటుందో కుటుంబం, 2 కుటుంబాలు ఉంటారు ముస్లిమ్స్. వాళ్ళు కూడా మనం చిన్నప్పటి కలిసి పెరిగినాం కాబట్టి వాళ్ళు మన ఇంటికి భోజనానికి వస్తారు. వాళ్ళు హలాల్ చెయ్యింది తినరు కాబట్టి పనిగా మనం కూడా తినేస్తాం కదా అని చెప్పి కలిసి చేసేస్తాం. కానీ వాళ్ళ ఇళ్లలో ఫంక్షన్కి హిందువులు వెళితే, అయ్యో హిందువులు వస్తున్నారు కదా మనకి హలాల్ ఎందుకు చేయాలని వాళ్ళు అనుకుంటారా? అనుకోరు. వాళ్ళ సాంప్రదాయ ప్రకారమే చేస్తారు, అదే మనం తినాలి. అయినా ఎక్కడా కూడా ఎప్పుడు శశపిశలు కానీ, మేము తినము, హలాల్ చేసిన దాన్ని మేము తినమని అనడం కానీ, లేకపోతే మీకోసం మేము ఎందుకు హలాల్ చేస్తాం అని అనడం కానీ ఏం కనపడవు. అలా కలుపుకోలకు వెళ్ళిపోతూ ఉంటాం. కానీ ఈ మధ్య ఇది కూడా చర్చకు వస్తుంది. అరే మనం ఇంత ఇంక్లూజివ్గా ఉంటున్నాం కదా, ఎందుకు వీళ్ళు మాత్రం అలా ఉండరు అని ఒక చర్చ మొదలైంది. విచ్ ఈజ్ ఫ్యాక్ట్, విచ్ ఈజ్ వెరీ వెరీ సెన్సిబుల్. చాలా సన్నని గీత ఉంటుంది దీన్ని అర్థం చేసుకోవడానికి. తర్వాత మనం ఇప్పుడు లేటెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి? తిరుమల లడ్డు వివాదం. తిరుమల లడ్డు అత్యంత భయంకరంగా కల్తీ చేశారు అనేది తేటతెల్లం అయిపోయింది, ప్రూవ్ అయిపోయింది కదా. సరే జగన్ అనుకో, లేకపోతే ఆయన పార్టీ నాయకులు, గొంతు దించుకుని చెవు పోసిన మేకల్లాగా ఎంత అరిసినా, అసలు పాలతో సంబంధం లేని ఒక నకిలీ నెయ్యిని సృష్టించి, రసాయనాలతో ఒక నెయ్యిని తయారు చేసి, నెయ్యి అనకూడదు దాన్ని, నెయ్యి లాంటి నకిలీ నెయ్యి అంతే, ఏదో ఎవరు తోచినా పెట్టుకొని చేసి దాంతో లడ్డు, స్వామివారికి నైవేద్యం పెట్టే లడ్డును తయారు చేశారు అనేది ప్రూవ్ అయింది. కాసేపు వాళ్ళని చూపి మాకండి, లడ్డూలు చూపించండి, దేవుడు చూపించండి కాసేపు. సో అంత క్లియర్గా ప్రూవ్ అయింది. కానీ అదేదో టెక్నికల్ రీజన్స్, దర్యాప్తు, లేకపోతే కోర్టు, ఇవి నడుస్తున్నాయి. కానీ ఎక్కడన్నా హిందువులు రోడ్లెక్కి ఇలా చేశారు, అలా చేశారని ఆ కుంభకోణానికి లేకపోతే అలాంటి చర్యలకు పాల్పడిన వాళ్ళ ఇళ్ల మీద దాడులు కానీ ఎక్కడైనా వెళ్ళారా? ఎక్కడైనా వెళ్ళలేదు కదా.
చాలా మంది ఏం చేశారంటే ఇంట్లోనే సంప్రోక్షణ చేసుకున్నారు, దేవుడి మందిరాన్ని సంప్రోక్షణ చేసుకుని ఏదో క్షమాపణ చెప్పుకున్నారేమో, దేవుడికి ఇలా జరిగింది స్వామి నీకు అని. నమ్మకం బాగా అనుకున్న వాళ్ళు, లేని వాళ్ళేమో కర్మ ఏం చేస్తాం అనుకున్నారు, వదిలేశారు. కానీ మొన్న మేడారం జాతరలో ఒక వ్యక్తి కోవా బన్ను అమ్మాడు. ఆ బన్ను ఏదో నకిలీ కోవాతో అమ్మాడని, లేకపోతే అందులో అది చేశాడు ఇది చేశాడని ఒక వివాదం చూసాం. నేను అది సమర్థించట్లా. ఆ వివాదాన్ని కానీ ఆ యూట్యూబర్లు అలా చేయడాన్ని కానీ నేను పూర్తిగా వ్యతిరేకిస్తున్నాను. అతను ఒక పేద ముస్లిం ఆ బన్ను అమ్ముకోవడాన్ని అంత ఇదిగా రచ్చ చేయాల్సిన అవసరం లేదు. నిజాన్ని వెళ్ళారు వాళ్ళు, వ్యూవర్షిప్ కోసం వెళ్ళారా ఏంటది సరే, నేను ఆ డీటెయిల్స్గా వెళ్ళట్లేదు. కానీ వ్యక్తిగతంగా నేను ఆ టాపిక్ తీస్తాను కాబట్టి నేనైతే వాళ్ళు అలా చేయడాన్ని సమర్థించట్లేదు. కానీ ఎందుకంటే చిన్నప్పుడు మా క్లాస్మేట్లు ముస్లిమ్స్ ఉండేవారు, వాళ్ళు స్కూల్కి వెళ్ళడానికి ముందు ఒక డబ్బా పెట్టుకుని సైకిల్కి బన్ను అమ్మేవాళ్ళు ఇల్లు తిరిగి. మా క్లాస్మేట్ తీసుకొచ్చిన బన్ను మేము కొనుక్కుని మేము తినేవాళ్ళం. కోవా కాదు, మామూలు బన్ను, డబుల్ రొట్టె అనేవాళ్ళం. అదే తిని పాలలో ముంచుకుని తినేసి వెళ్ళేవాళ్ళం. ఆడు మాతో పాటు స్కూల్కి వచ్చేవాడు. వాడు అమ్మి పొద్దునే లేచి ఊరు అమ్మి మళ్ళీ స్కూల్కి వచ్చేవాడు. యాకూబ్ పాషా అని మా క్లాస్మేట్. సో నేను అందువల్ల ఆ బన్ ఇష్యూని నేను కానీ ఎవరం కానీ సంప్రదించాలి. ఆ ఇష్యూ అలా జరగడాన్ని దానికి చెప్పే లాజిక్ చాలా మంది చెప్తున్నారులే. అది కూడా అక్కడ నుంచో కర్నూలు నుంచి వచ్చి అమ్మి 5 రూపాయలకి ఎలా గిట్టుబాటు అవుద్దని అమ్మాడు, ఏంటి గుడ్డు గూసు అంత డీటెయిల్స్ వెళ్ళదలుచుకోలేదు. కానీ అసలు ఇష్యూ ఏంటంటే ఆ ఒక్క ఇష్యూ ఎంత యూనిటీ తీసుకొచ్చింది చూసారా, వాళ్ళలో విపరీతమైన యూనిటీ తీసుకొచ్చింది. చివరికి హిందూ నాయకులు కూడా, హిందూ సంఘాల వాళ్ళు కానీ లేకపోతే హిందూ వివిధ పార్టీలకు చెందిన హిందువులైన నాయకులు కూడా మేము వచ్చి మీ ఇంటికి వస్తాం, మేము బండు తింటాం అని అతను పిలిపించుకుని బండు తినే వాళ్ళు ఉన్నారు. అంటే మైనారిటీ అనే ఒక హోదాను అడ్డు పెట్టుకుని వాళ్ళు అంత యూనిటీని ప్రదర్శిస్తూ ఉంటారు. అవసరమే, యూనిటీ వద్దని ఎవరు అనరు. కానీ వేరే వాళ్ళ విషయంలో కానీ వేరే వాళ్ళతో కలిసే విషయంలో కూడా అలాగే ఉండాలి కదా, ఉండట్లా. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇది అంతా ఎందుకు వస్తుందంటే ఈ హిందువుల మీద కుట్ర జరిగిందా అనే దాన్ని బేస్ చేసుకుని కదా ఇది చెప్పాను నేను. బయట ఏవేవో మాట్లాడుకుంటే, బయట ఆ మతం ఈ మతం ఏదో మాట్లాడుకుంటే అది వేరు. అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇద్దరు ఇవాళ స్టేట్మెంట్స్ ఇచ్చారు. హిందూ మతం పైన దారుణమైన కుట్ర జరిగింది, లడ్డూ రూపంలో అత్యంత భయంకరమైన కుట్ర జరిగింది, వెంకటేశ్వర స్వామి భక్తుల పైన జరిగింది, వెంకటేశ్వర స్వామి పవిత్రత పైన జరిగింది, టోటల్గా హిందూ మతం పైన జరిగింది. మన విశ్వాసాన్ని దెబ్బకొట్టే ప్రయత్నం చేశారని పవన్ కళ్యాణ్ అంటూనే, వేరే మతానికి సంబంధించిన ఏదైనా చిన్న ఇష్యూ వస్తే ఎంత గగ్గోలు పెడతారు, కానీ ఈ విషయం వచ్చేసరికి మాత్రం దీన్ని కూడా ఇట్లా రివర్స్లోనే వస్తున్నారని చెప్పి ఎగ్జాంపుల్గా చెప్పాడు. కాబట్టి నేను ఈ ఎగ్జాంపుల్ అర్థం అవడం కోసం చెప్పాను, అంతే తప్ప ఎవరిని వ్యతిరేకించి కాదు. అయితే చంద్రబాబు నాయుడు ఇంకొక అడుగు ముందుకేసి రాజశేఖర్ రెడ్డి హయాంలోనూ ఇలాంటి కుట్రలే జరిగాయి, జగన్మోహన్ రెడ్డి హయాంలో అంతకు మించి కుట్రలు జరిగాయి. 2000 పైచిలుకు ఆలయాలు, దేవుడి విగ్రహాలు ధ్వంసం చేశారు. తిరుమల లడ్డూ విషయంలో ఇంత ఇదిగా కల్తీ చేశారని ఆయన ఎగ్జిబిషన్ ప్రజెంటేషన్ ఇస్తూ మరీ చెప్పాడు ఎన్డీడీబీ రిపోర్ట్ని. నేను దాన్ని బేస్ చేసుకుని నిజానికి చాలా కాలంగా ఇక ఈ లడ్డూ కల్తీ గురించి పదే పదే మాట్లాడుతూ అది ఒక రకమైన తెలియకుండానే మనకు ఒక నెగిటివ్ వైబ్ క్రియేట్ అవుతుంది. మనం మాట్లాడు అనుకుంటూనే ఇవాళ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ఇద్దరు హౌస్లో మాట్లాడారు. కాబట్టి అసెంబ్లీలోనే హిందూ మతం పైన దాడి కుట్ర జరిగాయి అని ప్రభుత్వం స్టేట్మెంట్ చేసింది. కాబట్టి చాలా సీరియస్నెస్ ఉంటుంది. చట్టసభలో ప్రభుత్వం
అధికారికంగా స్టేట్మెంట్ ఇచ్చారు, హిందూ మతం పైన తిరుమల పైన కుట్ర జరిగింది అని. కాబట్టి దీన్ని చాలా సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరు తీసుకోవాలంటే హిందూ సమాజం తీసుకోవాలి, మొత్తం సమాజం కూడా తీసుకోవాలి. ఎందుకంటే ఇవాళ హిందువులకు జరిగింది, రేపు ఇంకొకరికి జరగకూడదని గ్యారంటీ ఏం లేదు. మతాలు అడ్డు పెట్టుకుని రాజకీయాలు చేసేవాళ్ళు ఇలాంటి కుతంత్రాలు కుట్రలు చేస్తూనే ఉంటారు. కాబట్టి ఇలాంటి వారి పట్ల అన్ని మతాల వాళ్ళు, ఎలాంటి వారి పట్ల ఒక దేవుడికి సమర్పించే నైవేద్యాలు కల్తీ చేసి ఆ దేవుడి యొక్క భక్తుల మత మనోభావాలని మత విశ్వాసాలని దెబ్బగొట్టాలని జగన్మోహన్ రెడ్డి ఆయన హయాములో టీటీడీ పెద్దలుగా పనిచేసిన వాళ్ళందరూ కలిసి చేసిన కుట్ర. కాబట్టి అటువంటి వాళ్ళ పట్ల అప్రమత్తంగా ఉండాలని 1కి 10 సార్లు అన్ని మతాల వారికి విజ్ఞప్తి. ఇక ఒక్కసారి మనం ఇందాక నేను చెప్పాను కదా, ఇప్పటి వరకు కొంతమంది ముస్లిం స్నేహితుల విషయంలో కానీ హలాలు లేకపోతే ఈ బన్ను గొడవలు ఇవన్నీ చూసాం కదా. అలాగే క్రైస్తవుల గురించి కూడా చెప్పుకోవాలి. మనము వాళ్ళు కలిసిపోయే ఉంటాం చాలా ఇదిగా, ఒకళ్ళ ఆనందాన్ని కష్టాలు సుఖాలు షేర్ చేసుకుంటూ ఉంటాం. వాళ్ళ ఇళ్ళలో ఏదన్నా, వాళ్ళ ఇళ్ళలో అంటే వాళ్ళు ఆచరించే క్రైస్తవంలో పెళ్ళిళ్ళైనా లేకపోతే క్రిస్మస్ వస్తే వాళ్ళు బ్రహ్మాండంగా చేసుకుంటారు. వాళ్ళు ఒకే పెద్ద పండుగ కాబట్టి చాలా చాలా పెద్దగా చేసుకుంటారు. మనం కూడా వెళ్తాం, కేక్ కట్ చేసి పెడతారు, హ్యాపీగా తింటాం, ఇంకో మొక్కి అని తింటాం. బాగా చేస్తారు కేక్స్, నో డౌట్. అలాగే కొంతమంది కొంచెం సంపన్న వర్గాలు లేదా మోస్తరుగా స్థితిమంతులు అనుకున్న క్రిస్టియన్ ఫ్యామిలీస్ ఏం చేస్తారంటే కేక్స్ పంపిస్తారు ఇంటికి, మన ఇంటికి కూడా కేక్స్ పంపిస్తారు. అది అందరం కూర్చుని ఫ్యామిలీ అంతా కూర్చుని ఎంజాయ్ చేస్తాం. వాళ్ళు చేసే కేక్స్ కూడా చాలా బ్రహ్మాండంగా ఉంటాయి. దాన్ని ఏదో కేక్ అంటారు, ప్లమ్ కేక్, చాలా చాలా రిచ్గా ఇదిగా చేస్తారు. హై వాల్యూస్ ఉంటాయి దాంట్లో, అంత ఇదిగా తింటాం మనం. అలాగే వాళ్ళు ఫంక్షన్స్ ఏదైనా చర్చిలో ఫంక్షన్స్ చేస్తే కూడా వెళ్తాం హ్యాపీగా, వాళ్ళ బ్లెస్సింగ్స్ వాళ్ళు మనం విష్ చేస్తాం. అంత బాగుంటుంది కదా. వాళ్ళు మనం పిలిస్తే వాళ్ళు వ్యక్తిగతంగా తప్పట్టట్లేదు కానీ వాళ్ళు రారు. వాళ్ళు కొన్ని కట్టుబాట్లు, ఎలాంటి కట్టుబాట్లు అంటే మనం పెట్టింది తినరు, ప్రసాదం తీసుకోరు. మొహమ్మద్ చెప్పేస్తారు మేము తినమని. మొహమ్మదే మనకు తెలియదు కదా, మనము తీసుకెళ్ళి ఇస్తే మొహమ్మద్ చెప్పేస్తారు మేము తినమని. బొట్టు మామూలుగా హిందువుల ఇళ్లలో ఎట్లా ఉంటుందంటే ఎవరన్నా వస్తే బొట్టు పెడతారు, వాళ్ళకి అంటారు. ఎక్కడో చివుక్కుమంటది అన్నా కూడా సరే వాళ్ళు పాపం వాళ్ళ మతాన్ని మనం ఎందుకు కాదనని మళ్ళీ సర్దుకుపోతాం. అక్కడ దాకా ఎందుకు? జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశాడు? అక్షింతలు ఇస్తే చేతిలో ఎత్తే, ఇప్పటికే వీడియోలు తిరుగుతూనే ఉన్నాయి కదా, తిరుమలలో కొండ మీద దేవుడు గుళ్ళో అక్షింతలు ఇస్తే ఇట్లా నలిపి పారబోసాడు. ఆమె అయితే ప్రసాదాన్నే వెనకబడేసింది, ఇట్లా దేవుడు చేతిలో పెట్టిన ప్రసాదాన్ని వెనకబడేసింది. అంత అవసరమా? అంటే అనకూడదు కానీ మన్నించాలి క్రైస్తవ సోదరులు ఎవరికన్నా నొచ్చుకుంటే. అది తీసుకుంటే అన్నా దేవుడు వచ్చి కొడతాడా, ఎందుకు తిన్నావు నువ్వని? స్నేహం ముఖ్యమా? ఇది పవన్ కళ్యాణ్ క్వశ్చన్ చేశాడు ఇవాళ. ఎవరిది వాళ్ళకు ముఖ్యమైనప్పుడు మరి ఎవరు వాళ్ళు కాపాడుకున్నప్పుడు ఎదుటి వాళ్ళతో కూడా కాపాడాలి కదా అనేది ఇక్కడ వాళ్ళు వచ్చిన సందర్భం.